మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయము. ఈ ప్రపంచంలో మనం చూస్తే ప్రపంచమంతా, లోకమంతా ఒకటే సందడి. ఏంటంటే క్రిస్మస్ సంబరాల సందడి. ప్రపంచంలో ఏ మూలకెళ్ళిన 250 దేశాల్లో ప్రజలు సంచరిస్తున్నటువంటి ఏ ఖండానికి, ఏ భూమికి, ఏ అడవిలోనికి, ఏ ఎడారిలోనికి ఎక్కడికి వెళ్ళినా ఈ నెల మొత్తము ఒకటే సందడి. సందడి ఏంటంటే అది మరి దేవుడు మానవుని కొరకు వచ్చాడండి. అయితే మనమందరం సేవకులు కాబట్టి ప్రపంచంలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ని. సెలబ్రేట్ చేసుకోకపోయినటువంటి ఒక వర్గం ఉందండి. అది ఎవరో కాదు, లేఖనాల్లో మనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం మత్తయి సువార్త. రాజు అయిన హేరోదు 1వ వచనం చదువుతూ ఉన్నాం. దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేవి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు, యూదా బెత్లెహేములోనే. యాలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలము వరకు వారి చేత పరిష్కారంగా తెలుసుకొని కాలమును గురించి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తెలియని వారిని బెత్లెహేమునకు పంపింది. సరే, ఇక్కడ మనం చూస్తే క్రిస్మస్ గూర్చి తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. ఆహా, ప్రజాపతి మోక్షానికి, ప్రజలను పరలోకానికి పంపించడానికి మార్గము, సత్యము, జీవమైనటువంటి విమోచనకర్త దేవుడు ఉద్భవించినప్పుడు ఈ నక్షత్రం పుడుతుందని వారి గ్రంథాల్లో ఉండే దాన్ని చూసుకున్నారు. దాన్ని ఆనవాళ్ళతో పెట్టుకొని ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వెళ్ళారు. అప్పుడు హేరోదు పరిపాలిస్తూ ఉన్నాడు. నిజానికి రాజు దగ్గరికి వెళ్ళడం అనేది గొప్ప విషయం. ఏదైనా ఒక ఊరికి తీసే కూడా చెప్పారు కదా, మీరు ఏదైనా ఒక ఊరిలో అడుగు పెడితే ముందు ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళిపోమని. ఎందుకు? నేరం వ్యవహారం ఏం జరిగినా ప్రెసిడెంట్ చూసుకున్నాడు. సొమ్మని చెప్పమన్నాడు. పెద్ద మనిషి ఇంటికి వెళ్ళమన్నాడు. వీళ్ళు కూడా పెద్ద మనిషి ఇంటికి వెళ్ళారు. నాయనా, రాజు ఎవరో పుట్టారంటే మరి అధికారంలో ఉన్నటువంటి ఈయన కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, రాజుగారి ఇంకో రాజు పుట్టడం ఏంటి. అయితే హేరోదు చాలా యుక్తిగా వాడు కనుక రాజ్యంలో ఉన్నటువంటి 4వ వచనంలో చూస్తే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. ఈ కలవరపడిన వారిలో ఎవరంటే వర్గము, పాలక వర్గం అంతా కలవరపడింది. 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి యేసు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వారందరూ చెప్పారు. అడ్రస్ ఏమని చెప్పారు? యోదయ బెత్లెహేములోనే పుడతాడని చెప్పారు. కానీ ఈ శాస్త్రులు కానీ యాజకులు కానీ యేసయ్యను సేవించడానికి, పూజించడానికి వెళ్ళిన గుంపులో లేరు.
రాజు వెళ్ళలేదు, యాజకుడు వెళ్ళలేదు, శాస్త్రులు కూడా వెళ్ళలేదు. ఈరోజు ప్రపంచంలో పండితులు, పామరులు, దేవదూతలు, సృష్టికర్త భూమి మీదకి సృష్టిగా వచ్చినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రం కనబడింది. ప్రకృతి సేవించినట్టే ఆ పశువు పాకలో మనం చూస్తే నక్షత్రం అక్కడికి వచ్చి నిల్చుందట. హౌ కెన్ ఇట్ కంటైన్ ఎ స్టార్? బికాస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దేవుడి చేత ఏదైనా జరగవచ్చు. అంత పెద్ద నక్షత్రాన్ని ఎంత దానిగా చేయగలరా చూడండి కదా, స్టార్ని పెట్టాడు. అక్కడికి వచ్చి నిలుచుందట ఆ గృహం మీదకి. అక్కడ జంతువులు ఉన్నాయి, గొల్లలు ఉన్నారు, పామరులు, జ్ఞానులు ఉన్నారు, దేవదూతలు ఉన్నాయి. పరలోకము, భూలోకము, పరసంబంధమైన జీవులు, భూసంబంధమైన జీవులు, ప్రకృతి అన్నీ కలిపి, సృష్టి అంతా కలిపి సృష్టికర్తను సేవించినటువంటి ఒక ఘట్టం పరలోకము, భూమి కలుసుకుంది. కానీ భూమి మీద ఉన్నటువంటి ఒక వర్గం ప్రజలు యేసుని సేవించడానికి తెలిసినా రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళకి ప్రసంగాలు బిజీ ఎక్కువైపోయింది. శాస్త్రి అంటే ఎవరండి? దోస్ హూ నో వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలు బాగా ఎరిగినండి. ఎజ్రాని ఏమని రాశాడు? ఎజ్రా గ్రంథంలో శాస్త్రి అయిన ఎజ్రా. యాజకులు అంటే దేవుడి మందిరంలో, గర్భగుడిలో పనిచేసేవారు. ఈరోజు ప్రపంచంలో మీరు చూడండి, ప్రతి పాస్టర్ గారు కూడా, వాక్యోపదేశకుడు కూడా ప్రసంగాలు చెప్పడానికి దేశమంతా తిరుగుతాడు. కానీ తన వ్యక్తిగత క్రిస్మస్ 2024లో జరుపుకోవడానికి అతను మిస్ అయిపోతాడు. ప్రతిసారి కూడా మీరు చూడండి. దట్స్ వై నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, సేవకులుగా మనము డోంట్ మిస్ క్రిస్మస్. ప్రతి సంవత్సరం దేవుడు మనకు ఒక దీర్ఘాయుష్నిచ్చి దయా కిరీటం ఇచ్చాడు, ఆయుష్ని పెంచి. ఈ సంవత్సరం కూడా మనము యేసుని, ఆయన ఎందుకు పుట్టాడో, ఈ సంబరంలో ఉన్నటువంటి, సందడిలో ఉన్నటువంటి మహత్యం ఏంటి మనం గుర్తించాలి. యాజకులు ఏం చేస్తారంటే, పాస్టర్లు అనుకోండి, ఉపదేశకులు, పాస్టర్లు, శాస్త్రులు, యాజకులు. శాస్త్రులేమో ఉపదేశకులు అనుకోండి, కాపరులేమో యాజకులు అనుకోండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి సువార్త ప్రకటించడానికి 7-8 ప్రోగ్రాంలు, 10 ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. ఆ పాస్టర్ గారు అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, భోజనాలు ఇవి వండాలి, అవి వండాలి, చర్చికి సున్నాలు కొట్టాలి, డెకరేషన్ పెట్టాలి, లైటింగ్ పెట్టాలి, ఏదైనా ఇరిగిపోయిన సామాన్లు ఉంటే అవన్నీ సరి చేసుకోవాలి. ఇది కూడా అదే బిజీలో ఉన్నారండి. అడ్రస్ చెప్పారు కానీ వీరు వెళ్ళడానికి అవకాశం ఉండి కూడా దే డిడ్ నాట్ సెలబ్రేట్ క్రిస్మస్, దో దే న్యూ ద ప్లేస్ వేర్ ద గాడ్ బాండ్. అంతా అదే సిచ్యువేషన్ నేటికి కూడా సాగుతూ ఉంది. వీఆర్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ గాడ్స్ వర్క్. మనం కంప్లీట్గా దేవుని పనితోనే నిండిపోతున్నాం. వ్యక్తిగతంగా యేసుని సేవించే వాళ్ళ ముందు మనకు కావాలి. ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో? ఆయనను వెంబడించి వారు మొదట ఆయనను సేవించారు. అయ్యా మిగతా పనులు ఏమి ఉంటే తర్వాత చూసుకోండి, దయచేసి ఆమె లోపలికి వచ్చేయండి. సేవకులందరూ హల్లెలూయా. మనం వ్యక్తిగతంగా ఇవన్నీ అవసరం అంటే అవసరమే. ఇదంతా అవసరం అంటే చర్చికి సున్నాలు వేయడం అవసరం, అవసరమే. లైట్లు పెట్టడం అవసరం, అవసరమే. డెకరేషన్ అవసరమా, అవసరమే. పండగ పూట కొత్తగా సరిదిద్దుకోవడం అవసరం అంటే అవసరమే. ఇరిగిపోయిన రేకు వేసుకోవడం అవసరమే. ఆ పూట ఇల్లు కూడా, జనాలు కూడా పండగ పూటే కదమ్మా. సంబరం వచ్చింది, సందడి అయింది, సొమ్ముపోయింది, సమస్యలు వస్తాయి కదా. కనుక ఇవన్నీ సందడిలోనే ఉంటుంది. ఇది ఒక సీజన్. కానీ ఈ సీజన్ను, ఈ క్రిస్మస్ ఏంటంటే మనము యేసుని వ్యక్తిగతంగా పాస్టర్ గారి కుటుంబం కూడా సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సేవకుడు కూడా వ్యక్తిగతంగా అనేక మందికి బోధిస్తున్న మనము మన రక్షణ ఏ స్థితిలో ఉంది,
పరీక్షించుకోవడానికి. విమోచనకర్తని మనం తెలుసుకున్నాం కదా, ఈసారి కూడా మళ్ళా మన రక్షణను బట్టి మనం ఆనందించడానికి, అనేక మంది రక్షణ కొరకు మనం స్వార్థ ప్రకటించడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎన్ని ప్లానింగ్ చేస్తున్నామో, ఎన్ని వ్యూహాలు వేస్తున్నామో, ఎప్పటికప్పుడు అనేక మందిని బోధించిన మనమే నలగొట్టుకునేటటువంటి ఒక సందర్భం. మీకు ఈ సందడి ఈ క్రిస్మస్ నెలలో మీరు ప్రశ్న వేసుకోండి, పాస్టర్ గారు అందరూ మీ సంఘానికి చెప్పండి. మా సంఘానికి చెప్పాను, ఆల్రెడీ నా క్రిస్మస్ 29వ తారీఖునే ప్రారంభమైంది. నేను క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నేను 22 సంవత్సరాల సేవకు వచ్చి క్రిస్మస్ నెల నేను ఏం అడిగితే అది దేవుడు నాకు ఇవ్వడం. క్రిస్మస్ పండుగల ఈ క్రిస్మస్ ఏంటంటే గిఫ్ట్ షేరింగ్ కదా, బహుమానాల పండుగ. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుడిని ఇచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం కింద ఉంటుంది, ఆయన కుమారుడిని ఇచ్చిన ఆయన వెను తీయకుండా మనం ఏది అడిగినా కూడా ఇస్తాడు. 22 సంవత్సరాల సేవలో నేను 100 షేర్లు అడిగితే దేవుడు 100-200 షేర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం నాకు క్రిస్మస్కి నా సెలబ్రేషన్ నా సంఘంలో జరగడానికి, నా పనులన్నీ ముగించడానికి 7,40,000 కావాలి నా క్రిస్మస్ ముగించాలండి. అయితే ఇప్పుడు చూడండి, మనలో మన మాట, సంక్రాంతి పండుగ తాగుబోతుకు వచ్చింది అనుకోండి, అది ఎప్పుడు వస్తుంది చెప్పండి? సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చేస్తాడు. 13, 14, 15 సంక్రాంతి కదా. తాగుబోతుడు సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? అయ్యారు వందనాలు సార్, చివరిలో అదానికి అది ముందే వచ్చేస్తే 12వ తారీఖు నుండి 11వ తారీఖు నుండి ఎందుకు ఒక చొక్క వేసుకుంటున్నాడు? నిజమా కదా? ఒక చొక్క వేసుకుని ఏమిరా అంటే ఇంకేం పనికి వెళ్తాడు. పండుగ ఉంది ఎదరా, సంక్రాంతి ఉంది ఎదరా అంటాడు. నిజమా కదా? నిజంగా వాడు పండగ మీద సంక్రాంతి మీద వచ్చిందని చెప్పి దాన్ని నెపం చేసుకొని ఇటు ముందే స్టార్ట్ చేస్తాను. నేను కూడా పండగని ప్రతి సంవత్సరం క్రిస్మస్కు ముందే, అంటే 12వ నెల 11వ నెల లాస్ట్ 2 రోజులకే నేను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతాను. 29వ తారీఖు నాకు 10,000 రూపాయలు కానుక వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. 10,000 రూపాయలు 10 మంది సేవకులకి పంపించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా 30వ తారీఖు మరలా ఒక 9,000 వచ్చింది. మరలా ఒక 3 పంపించాను. నాకెందుకు ఈ నెలలో నాకు చాలా అవసరము ఉంది. బహుమానాలు ఇవ్వడమే కాదు, యేసయ్య ఎందుకు పుట్టాడు, మిగతా పండగలకి మిగతా సంబరాలకి ఈ క్రిస్మస్ సంబరానికి ఈ సంబరానికి వ్యత్యాసం ఏంటో ఒక ప్రశ్న వేసుకోండి. ఈ క్రిస్మస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి? వ్యక్తిగతంగా మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని ప్రతి సంవత్సరం లోతుగా తెలుసుకోవడానికి లేఖనం బోధిస్తున్న మనము, సేవలో ఉన్న మనము క్రిస్మస్ను లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఇంకెక్కువ ఎఫెక్టివ్ వర్తమానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇంకెక్కువ భారంతో సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. when you celebrate the real Christmas, when you serve your Lord, when you worship your Lord, మనం సేవించకుండా, మనం సంబరం చేసుకోకుండా, మనం ఆనందించకుండా మిగతాది ఏం చేసినా అది అంత కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ అవుతుంది. సో ఇఫ్ యూ మిస్ క్రిస్మస్ యూ విల్ మిస్ యువర్ జాయ్. ఇఫ్ యూ మిస్ క్రిస్మస్ యూ విల్ మిస్ రీచెకింగ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అనేక మంది బోధిస్తారు, చాలామంది సేవకులు. మీకు విచిత్రమైన సంగతి చెప్తున్నా, సేవకులు అండి పోలీసు వాడు సస్పెండ్ అయిపోయాడు కూడా తెలిసిపోతాడు. నెక్స్ట్ తప్పు చేస్తే సస్పెండ్ అయితే తెలిసిపోతుంది. ఏదైనా అధికారి తప్పు చేస్తే సంబంధిత పై అధికారుల నుంచి వాడిని ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ ఎప్పుడు అయ్యాడో తెలియకుండా ఇంకా డ్యూటీలో కొనసాగే ఒకే ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే పాస్టరల్ డిపార్ట్మెంట్. అది ఎప్పుడు లైన్ తెప్పాడు, ఎక్కడ లైన్ తెప్పాడు, ఏ అర్ధరాత్రి తెప్పాడు, ఏ బలం తెప్పాడు ఎవరికి తెలియదు. అడిగిన ఎవరు లెక్కపత్రము లేదు. కనుక మనల్ని మనం రీచెక్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. ఇఫ్ యూ సెలబ్రేట్ క్రిస్మస్ వెరీ పర్సనల్లీ, యూ విల్ నాట్ మిస్ జీసస్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందికి బోధిస్తున్న మనము మిస్ అయిపోతున్నాం. దేవుని మాటలు దీవించును గాక. ఈ సమయంలో